మతంతో ఆడుకుంటున్నారు, దేవుళ్లతో ఆడుకుంటున్నారు. ఒకటే సూటి ప్రశ్న ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అడిగారు. సబ్జెక్ట్ అందరికీ తెలుసు కాబట్టి నేను దాని గురించి వివరణ లేకపోవట్లేదు. వరుసగా ఒక పద్ధతి ప్రకారము ఎక్కడైతే భద్రతా ఏర్పాట్లు సరిగా ఉండవో, ఎక్కడైతే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయో, ఏమరపాటుగా ఉంటారో, ఎందుకంటే లక్షలాది గుళ్ళు ఉన్న రాష్ట్రం మంది, భక్తి అంతగా ఉంది, స్థానికంగా ఎక్కడికెక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఆ విగ్రహాలను వాటిని ఏదో వాటికి డ్యామేజ్ చేసి, వాటిని విరక్కొట్టో, వాటికి నష్టం కలిగించో, దాన్ని ఇమ్మీడియట్గా ఒక ఉద్యమంలాగా జరగడం అనే ఒక ప్యాటర్న్, ఒక క్రమం కనిపిస్తుంది. ఈ సూటి ప్రశ్న ఏంటంటే, ఇలా రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో, పవిత్రమైన దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా, లేదంటే నష్టం కలిగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ప్రయోజనం సిద్ధించే అవకాశం ఉందా? మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా, ఒకటో తరగతి చదువుతున్న, ఎల్కేజీ చదువుతున్న పిల్లాడైనా ఏముంటుంది నష్టం తప్ప అని అంటారు. ఒకవేళ అలా చేస్తున్నారని అనుకుంటే మరి ఎందుకు చేసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు తెరవెనక ఉండి ఏదో చేస్తున్నాడు అంటున్నారు కదా, ఇవన్నీ నడుపుతున్నాడని. ఏ ప్రయోజనం ఆశించి చేస్తాడు? 60,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించి వేలాది కోట్లు పెట్టి దాన్ని కొనుగోలు చేసి, ప్రొక్యూర్ చేసి, డెవలప్ చేసి 31 లక్షల మందికి పట్టాలు ఇస్తున్న నేపథ్యంలో తాను చేస్తున్న మంచి దీన్ని చెప్పుకోవాలనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్స్లో ఏదైనా ఇది చేసి, ఓ డ్యామేజ్ చేసో, ఇంకోటి చేసో, దాని ద్వారా పబ్లిసిటీ పొందాలనుకుంటారా? ఏం తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి రాబోతుందని, ఒకవేళ వాళ్ళ ఆలోచనలు మాకున్నాయనుకుంటే, అలాంటి దురాలోచనలు ఉన్నాయనుకుంటే, దురాలోచనలు ఎందుకన్నా అంటే, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టటి తుచ్చమైన, నీచమైన రాజకీయాలకు అసలు ఆలోచన కాదు, దాని దగ్గర కూడా రానిలేదు. కాబట్టి ఆయన 10 ఏళ్ల పాటు కష్టపడి పోరాడి రాచమార్గంలో అధికారంలోకి వచ్చారు. గత 5 ఏళ్లు తెలుగుదేశం ఉన్నప్పుడు ఏ రోజైనా మా పార్టీ కానీ, మా నాయకులు కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఐసోలేటెడ్, ప్రజల జీవితాలకు, ప్రజల ప్రాణాలకు, ప్రజల మానానికి సంబంధం లేని అంశాలు, సున్నితమైన మతపరమైన అంశాల మీద క్షణికావేశంతోనో, కోపంతోనో ఏ రోజైనా మేము ఉద్యమాలు చేపట్టామా? క్షణికావేశంతో కాదు, వీలైతే వాటిని తగ్గించడానికి ట్రై చేశాం. అలాంటి ఎక్కడైనా రాబోయినా వద్దు అది కాదు. మనం రాజకీయ పార్టీల పని ప్రజల సమస్యలు తీర్చడం, ప్రజల గురించి ఆలోచించడం, వాటి పరిష్కారాలు, సమస్యలకు పరిష్కారాలు చూడడం తప్ప రిలీజియస్ ఇష్యూస్, సున్నితమైన మతపరమైన సమస్యలు కానీ, లేదా దేవాలయాలకు సంబంధించినవి కానీ స్వాములు మాట్లాడుకోవాలి, బిషప్పులు మాట్లాడుకోవాలి, లేదా ముల్లాలో వాళ్ళు, మన మత గురువులు ఎవరో వాళ్ళు మాట్లాడుకోవాలి తప్ప రాజకీయ నాయకులకు సంబంధం ఉందని ఏ రోజు మేము భావించలే. మతం అనేది పూర్తి వ్యక్తిగతమైనది. ఎవరి విశ్వాసాలు ఎవరికి ఉన్నా వాటిని గౌరవించాలి, ఆ విశ్వాసాలకు భంగం కలగకుండా చూడాలి. ప్రభుత్వం అనేది వీటికి అతీతంగా ప్రజలకు సంబంధించిన ఇతర సమస్యల మీద, అలాగే వాళ్ళ విశ్వాసాలను గౌరవిస్తూ వాటి ప్రార్థనా స్థలాల భద్రత కూడా ప్రభుత్వం బాధ్యతే. వాటిని సంరక్షించే బాధ్యత కూడా చూడడంతో పాటు ప్రధానంగా అన్ని మతాలకు అతీతంగా పనిచేస్తుంది. మా ప్రభుత్వం అయితే మతాలకు, కులాలకు, రాజకీయాలు కూడా అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి చెప్తున్నారు, ఆచరణలో కూడా ప్రూవ్ చేస్తున్నారు.
సో ఎప్పుడైతే దీని నుంచి మాకు ప్రయోజనం లేదు, ఇది ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, ఈ పార్టీలకు కాదు, ఎవడైతే మా గట్టి అనుమానం వీళ్ళేది దీని వెనక ఉన్నారని మేము అనుకుంటున్నాము వాళ్ళకి అప్పీల్ చేయట్లే, ప్రజలకు చేస్తున్నాం. మీరు ఆలోచించండి, అంతిమ తీర్పు మీరు ఇవ్వాలా, మీరే నిర్ణేతలు. కాబట్టి ప్రయోజనం ఎవరికి ఉంది, ఎవరికి ఉంటుంది? ఎవరైతే రాజకీయంగా దివాలా తీశారో, ఎవరైతే జనం చేతిలో ఆల్రెడీ ఘోరమైన అవమానానికి గురై ఓట్ల రూపంలో అసలు పూర్తి అడ్రస్ గల్లంతైన స్థితిలో ఉన్నారు, ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక పక్క ఇంకో పక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రాత్మకమైన వీటిని నిర్ణయాలు పథకాలు అమలు చేస్తున్న నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇంకా మిగిలిన ఏకైక అస్త్రం కులాలంతో అయిపోయి మతాలు కూడా స్టేజ్ దాటి ఇప్పుడు నేరుగా దేవుళ్ళ మీదకి పోయి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న పార్టీ అది. వాళ్లకు ఉండే అవకాశం ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. అలాగే మరో పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నిస్తున్న పార్టీ. ముందు నుంచి మతం అనేది ఒక వాళ్ళ అజెండాలో ఒక పార్ట్ కాబట్టి దాన్ని తీసుకుని ఇచ్చేస్తుంటే ఈయన వైఖరి విచిత్రంగా ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది ఇంతకుముందు ఇంత లేదు కానీ ఈరోజు మొత్తం విప్పేశారు. విప్పేసి మతం అనే దాని మీదనే ఎక్కువ పోతున్నారు. బహుశా అట్లన్నా బీజేపీ పైనుంచి ఏమైనా హక్కును చేర్చుకుంటారనుకుంటున్నారు, లేదా నెక్స్ట్ జతగట్టాలనే తన తాపత్రయంలో. ప్లస్ దీంతో రెండు పనులు అవుతాయి, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానాలు సృష్టించవచ్చు అనే ఒక నమ్మకంతో లేదా అత్యాశతో ఈ పనికి ఆయన చేస్తున్నారని మేము భావించాల్సి వస్తుంది. సరే, వాటి దీంట్లోకి ఎట్లా పోయినా కూడా ఒకటి, ఈ రెండు పార్టీలు కూడా ఒక పార్టీ అధికారం అని ఎప్పుడూ రుచి చూడని పార్టీనో, అధికారంలో బాధ్యతాయుతమైన అధికారంలో స్థానాల్లో లేని పార్టీనో ఏదో ఒక స్టాండ్ తీసుకుందంటే అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ 18 నెలల క్రితం వరకు అధికారంలో ఉంది. ఇంకా బీజేపీ ఈరోజు అక్కడికి పోయిన పార్టీ, ఆ పార్టీ ఇప్పుడు సెంటర్లో ఉంది, కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. మరి ఆ పార్టీ చాలా రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంది. మరి అక్కడ ఎట్లా చేస్తారో నాకు తెలియట్లే. రాత్రి ఎక్కడన్నా విగ్రహం ముక్కు ఇదైపోయో చెయ్యి ఇదైపోయో ఎవరన్నా దుండగులు చేస్తే తెల్లవారుజామునకంతా కూడా పరిష్కరించిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయో 4 ఇన్సిడెంట్ వాళ్ళు చూపిస్తే అలాంటి కేసులు సాల్వ్ చేసింది. అది కూడా ఏది కోల్డ్ బ్లడెడ్గా ప్లాన్డ్గా చేసిన విషయంలో. ఎవడో దారుణం ఎవడు కొట్టించడానికి ఆ కొండ చూసారా, రామతీర్థం కొండ, అది ఎక్కి దిగాలంటేనే కాళ్ళు పట్టుకుంటాయి. ఎవడో పోయి ఊరికి ఒక అపచారం చేసి ఆడ నుంచేసి సరదాగా వస్తాడైతే అనుకోవడానికి లేదు. ఎవడో పథకం ప్రకారం పోయాడు. ఎవరు పోయింటారనడానికి చెప్తున్నా, మా వైపు నుంచి పోయే అవకాశమే లేదన్నందుకు నేను ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే అంతకంటే ఫూలిష్నెస్ సూసైడల్ ఏముండదు. అలాంటి వైఎస్ఆర్సీపీ చరిత్రలో గత 10 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు మేము అధికారంలో లేకపోయినా సరే ఇంత బాధ్యతారహితంగా ఆరోపణలు కూడా ఏ రోజు చేయలే. అది కూడా రాత్రి జరిగితే మరుసటి రోజు పొద్దునకే ఏదో అయిపోయింది కొంపలంటకు పోయిన మతానికి అది జరిగిందని ఏ రోజు చేయలే. పైగా ఎవరైనా చేస్తుంటే వద్దు, మంచిది కాదని చెప్పిన పార్టీ మాది. సో అప్పుడు లేదు, ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, చేయము. చేసినా ప్రయోజనం లేకపోగా నష్టం అని చెప్పడమే నా ఉద్దేశం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో నీచమైన ఇంకా ఏ లెవెల్కైనా దిగి సొంత తల్లినైనా చంపడానికైనా సరే, తండ్రినైనా చంపడానికైనా సరే, బిడ్డలను చంపడానికైనా సరే ఇంకా జనాన్ని ఏం పట్టించుకుంటారు. అలాంటి స్వభావం కలిగిన ఉన్మాద స్థాయిలో ఉన్న రాజకీయాన్ని ఉన్మాదంగా తీసుకునేంతవరకు పోయి ఆ దశలో ఆ స్థితిలో ఉన్న భ్రష్టు పట్టిన నేతలో, అలాంటి గుంపులో, అలాంటి మందలు, పార్టీలుగా పిలువబడే వాళ్ళు చేసిన దురాగతంగా మేము భావిస్తున్నాం. లేకపోతే 18 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్నారు, 14 ఏళ్ళు సీఎం అని చెప్పుకుంటారు. మీ హయాంలో ఎన్ని కేసులు జరిగాయి, ఎన్ని సాల్వ్ చేశారు? లెక్కలు తీసి అవి చెప్పండి. ఇదిగో మేము ఇది చేశామని చెప్పండి. మేము ఇదే పని పెట్టుకోలే కాబట్టి అవి ఏమేమి ఉన్నాయనేది రీసెర్చ్ చేసి అవన్నీ తీయలే.
మీలాంటి బుద్ధి నిజంగా ప్రజలకేదో చేయడం అనే ఆలోచన పక్కన పెట్టి కేవలం కోడిగుడ్డుకు ఈకలు పీకడమో లేక ఇంకా ఒకటేదో ఒకటి లోపల నుంచి క్రియేట్ చేసి నా చేయడమో ఇవే ఆలోచనలు ఉంటే మేము కూడా అధికారంలోకి రాగానే అన్ని చిట్టా తీసి ఇదో నువ్వు ఇది చేసావు నువ్వు ఇది చేసావు నువ్వు ఇది ఎవరో ఏం చేసావు అని క్వశ్చన్ వేసేవాళ్ళం చిట్టా పెట్టేవాళ్ళం ఇప్పుడైనా పెడతాం ఉంటాయి ఎందుకుంటాయంటే ఈ సొసైటీలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఏదో ఒక చోట ఎక్కడో చోట జరగచ్చు ఆ జరిగిన దాని మీద ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్లో దొరకచ్చు ఒక్కోసారి డిలే కావచ్చు కాదన్నట్టు అవన్నీ అయినా మేము దాని గురించి ఎందుకు ఇష్యూ చేయాలంటే ప్రజల ఇష్యూస్ మెయిన్ ప్రభుత్వం బాధ్యత వాటి మీద దృష్టి పెట్టాలనుకున్నాం కాబట్టి పైగా ఈయన హయాంలో గ్లేరింగ్గా ఆ పుష్కరాల సందర్భంలో 29 మందో 30 మందినో అది మర్డర్ అది క్లియర్గా తెలుసు అందరికీ మాస్ మర్డర్స్ ఈ చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయి ఈయన మునిగి షూటింగ్ ఏర్పాట్లు చేసుకుని ఆ పక్క గేట్లు ఇది కాకుండా స్టాంపేడ్ జరిగి తొక్కిసలాట చేసిన మీరే చాలామంది షూట్ చేసింటారు పవిత్రమైన పుష్కరాల్లో జరిగిన ఘోరమైన అపచారం అలాగే విజయవాడ చుట్టుపక్కల ఇక్కడ గుళ్ళు కూల్చిన ఘటన పైగా ఈరోజు అచ్చెన్నాయుడు నెరని చూశాను ఆ రోజు మీ మాణిక్య ఎవరు బీజేపీని మీ బీజేపీ మాణిక్యాలరావే మినిస్టర్ అవును అది నిజమే బీజేపీ నేత అప్పుడు దాంట్లో మంత్రి గుళ్ళు కూల్చేశారు దాని మీద కూడా చాలామంది ఇది చేశారు అప్పట్లో ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన ప్రదేశానికి పోయినప్పుడు షూ విప్పి గౌరవప్రదంగా సంప్రదాయబద్ధంగా షూస్ లేకుండా చెప్పులు లేకుండా దేవుడి దగ్గర కానీ పూజా కార్యక్రమాలు కానీ పోయిన సందర్భం అయితే ఉన్నట్లే ఏ ఫోటో చూసినా వేసుకొని పోతున్నాం సరే అదంటే ఆయనకు ఏదో ఫిజికల్గా ఉన్న దీనివల్ల అనుకోవచ్చు ప్రాబ్లం వల్లనో దానివల్ల కానీ అదే ఆ మాత్రం నేను అంటున్నావు ఫిజికల్గా ఉన్న ప్రాబ్లం ఏమో పోనీ పాపం అని ఆయన అయితే అది కూడా ఇవ్వరు అనుకుంటా అలాగే సదావర్తి భూములు ఎంత ఘోరంగా కొల్లగొట్టాలో చూశారో తెలుసు అలాగే తిరుమల టీటీడీలో జరిగిన ఇవి కానీ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకుంటూ పోతే అవి మీరు అధికారంలో ఉన్నారు మీ దగ్గర చెప్పు మీ కబ్బోర్డ్ నిండా అస్థిపంజరాలే ఉన్నాయి కావాల్సిన వెతికితే గురువింద గింజలాగా ఈరోజు వచ్చి ఈ వైపు వేలు చూపించాలని చూస్తే 3 వేలు ఇటువైపు నీ వైపు చూపిస్తున్నాయనే విషయం మర్చిపోతే ఎట్లా చంద్రబాబు గారు మీరు పైగా ఆగింతం ఆశ్చర్యంగా ఉంది ఏడుకొండల స్వామి ఇది ఆయన యేసు ప్రభు భక్తుడు ఆయన ఆ విశ్వాసం మాది ఈ విశ్వాసం పోనీ అదన్నా చెప్పండి అయ్యా నేను మతపరమైన దీని మీదనే నేను రాదలుచుకున్నాను ఒక మతానికి కన్ఫైన్ అయి నేను పోదలుచుకున్నాను అని చెప్తారా అది చెప్పండి ఇంతవరకు ఎవ్వరు మతపరమైన అంశం ఒక అజెండాలో ఉన్న బీజేపీ కూడా ఆ సాహసం చేయలే మరి ఎందుకు ఇంత తొందరపడి చేస్తున్నారో వాళ్ళు అర్థం కావట్లా ఎంత తొక్కిసలాట ఎందుకు ఏమైనా ఎన్నికల దగ్గరలో వచ్చాయా 3 ఏళ్ళు ఉన్నాయి కనపడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ఇళ్ల పట్టాల కార్యక్రమం ఇస్తున్నాడు ప్రజల జీవితాల్లో పెనుమార్పు పాజిటివ్ సానుకూల మార్పు రాబోతుంది ఇల్లు లేని కుటుంబం అంటూ లేకుండా రాష్ట్రంలో మొత్తం అన్ని కుటుంబాలకు ఇళ్ళు వస్తున్నాయి తట్టుకోలేకపోతున్నారు అందుకే విపరీతమైన క్యాంపెయిన్ పెంచారు ఆ ప్రాసెస్లో మీరు చేస్తున్న ద్రోహం మీరు చేస్తున్న నష్టం రాష్ట్రానికి ప్రజలకు అంతా ఇంత కాదు చాలా ఘోరమైన తప్పిదం చేస్తున్నారు బహుశా ఏ భగవంతుడు ఎవరు విశ్వసించే భగవంతుడు కూడా దాన్ని అయితే క్షమిస్తాడని అయితే మేము అనుకోవట్లే పైగా ఆ ప్రాసెస్లో దేవుళ్ళకు అపచారం చేస్తున్నారు ప్రజలకు చేసినారు అయిపోయింది ఆ ప్రాసెస్ అయిపోయి ఇప్పుడు ఏకంగా దేవుళ్ళ దగ్గరికి పోతున్నారు ఇది ఒక పార్ట్ అయితే మా అప్పీల్ ఒకటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఏమైనా వాళ్ళకు కొంచెం మేము బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నాం అనుకుంటే మా బాధ్యత కూడా ప్రజల పట్ల ఉంది అనుకుంటే సంయమనం పాటించమని విజ్ఞప్తి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది ఖచ్చితంగా దీని వెనక ఉన్న ముఠాను కూడా పట్టుకుంటుంది ఎవరున్నారు ఎక్కడ ప్లానింగ్ జరుగుతుంది కూడా దొరకకుండా అయితే పోరు ఎందుకంటే వీళ్ళు చేసే వాటిలోనే చాలా తప్పిదాలు జరిగి ఎక్కడో చోట ఉన్నాయి ఎవరు అనేది కూడా షార్ట్ లిస్ట్ చేసి చూస్తున్నారు అండ్ ఇప్పుడు సిఐడి కూడా అప్పచెప్పారు కమింగ్ డేస్లో అయితే బయటికి రాక తప్పదు వస్తారు కానీ
ఒకసారి నష్టం జరిగితే ప్రజా జీవితానికి కానీ మన రాష్ట్రంలో మతపరమైన సామరస్యం ఎంతగా ఉందో తెలిసిన నేపథ్యంలో దానికి భంగం కలిగించే ఎలాంటివైనా సరే వావైతే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్, ఆ గాయాలు పోవు ఇట్లే కదా తోసుకుంటూ పోతే. మీరే గాయం చేస్తున్నారు, గాయం చేసి ఆ గాయాన్ని చూపుతున్నారు, దాని మీద కాలం పట్టిస్తున్నారు, మళ్ళీ దాన్ని ఏదో ఇది చేయాలని చూస్తున్నారు, కానీ అవి పోవు, పెద్దవి అవుతాయి. ఆ దీంట్లో మీరు కూడా మీరే నష్టపోతారనే విషయం గమనించాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాం. ఖచ్చితంగా ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లో నిన్న జరిగినవి, అక్కడ ఆ రోజు చంద్రబాబు గారు పోయినవి, వాటికి రామతీర్థం దగ్గరికి వెళ్ళారు, తర్వాత రాజమండ్రిలో జరిగింది, మళ్ళీ విజయవాడ, ఇప్పుడు సింగరాయకొండ అంటున్నారు. వీటన్నిటి దగ్గరికి ఎవరైనా పోవచ్చు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా ఇమ్మీడియట్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడమో, దానికి బాధ్యులు మంత్రులు ఎవరో వెళ్ళడమో, నాయకులు వెళ్ళడమో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అలాగే అపోజిషన్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కానీ ఉద్రేకాలు రెచ్చగొట్టే విధంగా పోవద్దనేది వాళ్ళకు మా విజ్ఞప్తి. ఎప్పుడైనా పోవచ్చు ఎక్కడికైనా. సోము వీర్రాజు గారు పోవాలంటే పెద్ద ఇబ్బందా, చంద్రబాబు నాయుడు గారు ఒకరో ఇద్దరు పోవాలంటే పెద్ద ఇబ్బందా? కానీ వెళ్లే ముందు ఏం కారణం, ఏం చేస్తున్నాము, దీనివల్ల మేము రెచ్చిపోయే అవకాశం ఉందా, పొలిటికల్ దీన్ని ఎక్కడికో దారి తీస్తుందని వాళ్ళు ఆలోచించాలా. అలాగే ఆ తర్వాత మాట్లాడే సందర్భంలో ఏం మాట్లాడుతున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్లు ఓట్లు వేసిండారా? క్రిస్టియన్లు ఓట్లు వేయకుండానే అయినారా? ముస్లింలు ఓట్లు వేయకుండానే ఆయన అయ్యారా? బీజేపీ వాళ్ళు అవుతారా? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారా? హిందువులు వేయకుండా ఇంకొకరు అవుతారా? అందరూ వేస్తేనే అవుతారు. మరి ఆయన వద్దనుకుంటున్నాడేమో, ఇంక అధికారం లేకొచ్చే ఆలోచన లేదో, లేదా పూర్తిగా ఈ అవసరం దీంట్లో మొత్తం సెనిలిటీ లాంటిది వచ్చిందో తెలియట్లే. కానీ ఇది సరైన పద్ధతి అయితే కాదు. తర్వాత మతపరమైన స్వాములు, పీఠాధిపతులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్లకు విజ్ఞప్తి ఒకటే, ఈ ట్రబుల్డ్ దీంట్లో ఏదో ప్రయోజనాల కోసం వెతుక్కునే రాజకీయ పార్టీల వారి ఉపన్యాసాలకో వారి హెచ్చరికలో మీరు కూడా ఇదైపోయి ఆ ప్రభావానికి లోను కావద్దనేది మా విజ్ఞప్తి. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ నిజంగా ఎక్కడో ఎవరో ఉన్మాది ఎవడో పిచ్చివాడు ఎవడో చేసిండాలి, లేకపోతే క్యాల్కులేటెడ్గా చేసిన వాళ్ళు ఉండాలి. ఇది రెండవది, ఇది డెలిబరేట్ కోల్డ్ బ్లడెడ్ ఒక పథకం ప్రకారం చేసినవేనే ఇది క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఆ మోటివ్స్ ఎవరికి ఉండే అవకాశం ఉంది, ఎవరు దాని మీద చేస్తున్నారో, గొడవ చేస్తున్నారో వాళ్ళకే ఎందుకున్నాయనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి అట్లీస్ట్ స్వాములు మఠాధిపతులు పీఠాధిపతులు అయినా అందరికీ సంయమనంగా ఉండమని విజ్ఞప్తి చేసి ప్రభుత్వానికి సహకరించి సూచనలుంటే తప్పకుండా చేయొచ్చు, ఖచ్చితంగా ఫాలో అవుతారు. కానీ రాత్రి జరిగితే పొద్దున్నే ఎందుకు పట్టుకోలేకపోయారు ప్రభుత్వ వైఫల్యం అంటే అందులో కూడా రాజకీయం ఉందని అనుకోవాలి. మళ్ళీ మాకు లేదంటే కుదరదు. అలాగే జీఆర్ స్వామి ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు అన్నారు, ఎవరు చేశానది అప్రస్తుతం అని. ఎవరు చేశారనేది ప్రస్తుతం, అప్రస్తుతం ఎట్లా అవుతుంది? అక్కడ ఎవరు చేస్తారు? నగల కోసం ఎవడో చేశారంటే అర్థం ఉంటుంది. ఎక్కడో ఉన్న దీంట్లో ఇది ఊరి బయట ఉన్న గుడిలో చిన్న డ్యామేజ్ కానీ అపచారం కానీ చేశారు, నష్టం కలిగించారంటే ఖచ్చితంగా వాడు ఏదో కుట్రపూరితంగా చేసిన వాడే ఉంటాడు. అప్రస్తుతం ఎందుకు వస్తే ప్రస్తుతం అవుతుంది. అది అది తెలిస్తేనే, మోటివ్ తెలిస్తేనే ఎవడనేది పట్టుకోవడం కూడా ఇన్వెస్టిగేషన్ కూడా తెలుస్తుంది. కాబట్టి అది ఆయనకు తెలుసు, మిగిలిన వాళ్లకు తెలుసు ఎవరికి దీని మీద నుంచి ప్రయోజనం ఉందో, ఎవరు రాజకీయాలు చేస్తున్నారో, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి నీచమైన దీనికి దిగుతున్నారనేది అందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వానికి సహకరించమనేది మా విజ్ఞప్తి. పోలీసు యంత్రాంగానికి సహకరించండి. మీ దగ్గర ఏదైనా దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఉంటే అవి పంపించండి. ఈ సమయంలో కావాల్సింది ఇలాంటివి చేసిన వాళ్ళు తప్పించుకోలేరనే హెచ్చరిక, ఇలాంటి దారుణాలకు ఒడగట్టే వాళ్ళు తప్పించుకోలేరనే హెచ్చరిక ఉండాలి. వాళ్ళను పట్టుకోవాలి. ఫ్యూచర్లో ఎవడు చేయాలన్నా భయపడేట్టు శిక్షలు ఉండాలి. ఈ 2-3 అయితే ప్రభుత్వం గ్యారెంటీ చేస్తుంది, పట్టుకుంటుంది. ఖచ్చితంగా ఇంకొకసారి ఎవడు ఇలాంటి ఆలోచన చేయడానికి కూడా అవకాశం లేకుండా చర్యలు కూడా ఉంటాయి, అందులో డౌట్ లేదు. అయితే
ఈలోగా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ గమనించుంటారు, కొంచెం ఏజ్ వాళ్ళు అయితే 80s 90s అప్పట్లో కూడా ఈ దారి దోపిడీలు అవి జరిగేవి. ఇప్పుడైతే అసలు అన్ని రకాలుగా అవన్నీ లేవు, అప్పట్లో జరిగేవి. ఎక్కడైనా ఐసోలేటెడ్ హౌసెస్ ఉంటే రాత్రిపూట ముఠాలు అటాక్ చేసి ఇది చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అవి చేసే ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి దేవాలయాల మీద ఉంది ఐసోలేటెడ్ ప్లేసెస్లో. కాబట్టి ప్రతి ఊర్లో కూడా పెద్దలు ఎవరైనా ఉంటే పెద్దలు అధికారులు అందరూ కలిసి ఒక యువకులు వాళ్ళు గస్తీల్లాగా రాత్రిపూట తిరిగైనా సరే కొద్ది రోజుల పాటు పోలీసులకు కోఆపరేట్ చేస్తూ, అలాంటి కొత్తగా ఎవరన్నా ఆగంతకులు వచ్చినా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడినా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోఆపరేట్ చేస్తే త్వరగానే కంట్రోల్ చేయవచ్చు. ఎందుకంటే ఇది మనందరి బాధ్యత. ప్రభుత్వం బాధ్యత, ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం బాధ్యత చేయాలి. అయితే ఇలా ఐసోలేటెడ్ ఏరియాస్లో ఎక్కడో జనసంచారాల చోట ఎక్కడో జరిగే వాటికి, అలాగే ఊర్లలో పల్లెల్లో చిన్న చిన్న పల్లెల్లోనే ఎక్కడో జరిగే వాటికి ఒక పోలీసు యంత్రాంగం మొత్తం చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది సరైంది కాదు. ఆ సమయంలో మనకు పౌరులు కూడా కోఆపరేట్ చేసి ప్రజలు కూడా ఈ నిఘాను పెంచడంలో సహకరిస్తే ఖచ్చితంగా వారం రోజుల్లోనే దొరుకుతారు. ఎక్కడైనా దొరికితే ఉతికి వాళ్ళని తెచ్చేసి పోలీసులకు అప్పచెప్తే అది ఖచ్చితంగా అదేదో తీసుకుంటూ పోతే అక్కడికి పోతుందో నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఎక్కడికి పోతుంది అనేది కరెక్ట్ వాళ్ళ టీడీపీ వాళ్ళ దీనికే పోతుంది, లేదా వాళ్ళ వినకుండా అలాంటి శక్తుల దగ్గరికి పోతుంది, లేకుంటే మతాన్ని నమ్ముకున్న శక్తుల దగ్గరికి పోతుంది. సో దాంట్లో సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. విఘ్నులైన మిగిలిన వాళ్ళందరికీ కూడా, సామాజిక స్పృహ ఉండే వాళ్ళందరూ కూడా చెప్పేది, మతాన్ని సపరేట్ చేయమనే మన వీటి నుంచి, రాజకీయం నుంచి మతం సపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రజలకు సంబంధించిన రోజువారీ సమస్యలు, లేకపోతే వాళ్ళ జీవితాలకు సంబంధించిన సమస్యలు అవి తీర్చాలి. ఆధ్యాత్మిక దీనికి సంబంధించిన తీర్చడానికి ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. ఆలయాల పవిత్రతను కాపాడాలి, ఎట్లా కాపాడాలో వాళ్ళు చెప్తారు. ప్రభుత్వం వాటికి పూర్తిగా గౌరవం ఇస్తుంది. మధ్యలో దీన్ని సెన్సిటివ్ ఇష్యూను రాజకీయం చేయాలనుకునే వాళ్లకు తగిన పాఠం చెప్పడం కోసం ప్రజలందరూ కూడా సహకరించాలని మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను ఎందుకంటే కనపడేది అయితే మీరు చూస్తున్నారు. రాత్రి జరిగి పొద్దున లేగానే 2-3 రోజుల్లో ఏదో ఒక రకమైన ఊహించని సంక్షోభం వచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నది చూస్తే వాళ్ళకు తెలంగాణలో మొన్న 4 డివిజన్లు కొన్ని గెలిచి ఇది వచ్చేసి అక్కడ దుబాక ఎలక్షన్, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా రావడానికి వాళ్ళు ఎంచుకున్న దారి ఏమో ఇదేనే అనిపిస్తుంది నాకు వచ్చేసి. నిజంగానే అచ్చెన్నాయుడు ఏ ఉద్దేశంతో అన్నారో ఆయన తెలియదు, కానీ అప్పుడు మాణిక్యాలరావు ఉన్నాడు గుళ్ళు కూల్చినప్పుడు, ఇది మన విజయవాడలో గుళ్ళు కూల్చినప్పుడు ఈ క్యాబినెట్లో, చంద్రబాబు గారి క్యాబినెట్లో. సో వాళ్ళకే తెలియాలి నిజంగా పోనీ మతమే దీనిగా నడపాలనుకుంటున్నారు రాజకీయం అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా చెప్పాలి, జనానికి చెప్పాలి. మాకు వాళ్ళ దానికంటే నేను ముందే చెప్పినట్టు వాళ్ళ అజెండాలో అది ఒక అంశం. హిందూ మతం అనేది ముందు నుంచి ఉంది, కానీ ఈయన రోజుకు 4 మడతలేసే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి హిందూ మతం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు పోయేది ఏం లేదు, ఓ రోజు 4 రోజులు ఇది నడుపుదాం అనుకున్నారో, లైమ్ లైట్లో ఉండాలనుకున్నారో తెలియదు, కానీ లేదంటే బీజేపీతో ఇది కావడానికి. సో ఆయన ఎక్కువ చేస్తున్న విషయం కనపడుతుంది. బీజేపీ దీనికి సంబంధించినంత వరకు అయితే బహుశా వాళ్ళు కూడా ఏపీలో ఎంటర్ కావడానికి ఇది ఒక దారి వేసుకోవచ్చని వాళ్ళు భావిస్తున్నారేమో, ఆ భ్రమలో ఉన్నారేమో తెలియదు. నేను ఇంతకుముందు అన్నమాట అదే, మాటలు దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడడం అంతకంటే అది రెస్పెక్టబుల్గా అనాలంటే ఇమ్మెచ్యూరిటీ అనాలి, అంతే ఏం చేయాలి. అది అంతకంటే అసంబద్ధమైన వేలాపనలు ఏమి ఉండవు. అసలు ఉన్నాయి కదా రైమ్ కుదిరింది అని చెప్పి 2 వేయడము, ఏదో వార్డు స్థాయి రాజకీయం చేసేవాళ్ళు అట్లా మాట్లాడతారు తప్ప, తిరుమల కొండ పవిత్రతను కాపాడింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కాదా? అర్చకులకు సంబంధించి వాళ్ళ ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ జీవితం ప్రసాదించింది రాజశేఖర రెడ్డి గారు కదా? ఈయన తండ్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కాదా?
ఇవి వీళ్ళవి ఆ ఆతృత చూస్తుంటేనే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. అంత ఆతృతగా ఏదో ఒక అఘాయిత్యం జరిగిపోయినట్టు వాళ్ళు మాట్లాడుతున్న మాటలతోనే అనుమానం వస్తుంది. బండి సంజయ్ అనే ఆయన మాట్లాడింది కూడా అలాగే ఉన్నాయి, ఆ కోవలోనే ఉన్నాయి. అది దేనికైనా సరే అంతకంటే ఇంకా ఘోరం ఏముండదు. ఒక బై ఎలక్షన్ కోసం ఇట్లాంటి దీనికి అన్నారంటే టీడీపీ చేస్తుంది. మీరు గమనిస్తే నంద్యాల బై ఎలక్షన్లో కూడా చేశారు. అప్పటికి స్టిల్ టీడీపీ అక్కడ పార్ట్నర్గా ఉంది బీజేపీలో, ఎన్డీఏ దాంట్లో. ఇక్కడ వీళ్ళ గవర్నమెంట్లో బీజేపీ ఉంది. అయినా సరే ఎవడో రిపబ్లిక్ అనే దేంట్లో రాయించి పద్దలు వేస్తేనే పాంప్లెట్ వేసి వేసినారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఓటు అవుతున్నారు ఓహో అని ఎక్కడ ముస్లిం ఏరియాస్లో పంచారు. సో షార్ట్ కట్లో అత్యంత షార్ట్గా ఎక్కడ గోడ పగలగొట్టుకుని దూరాలా, ఎక్కడ ఏం చేయాలనే అలాంటి అత్యంత నికృష్టమైన ఆలోచన చేయడంలో టీడీపీ ఎప్పుడూ ముందు ఉంది. ఇప్పుడు కూడా అలాంటి చేయొచ్చు. బీజేపీకి వాళ్ళకున్నది ఏకైక ఇది మతం అనే పెట్టుకున్నారేమో తెలియట్లయితే కానీ వాళ్ళు దాని గురించి మాట్లాడుతుండడం కూడా కావచ్చు. కానీ నేను అంటున్నది రాష్ట్ర స్థాయిగా దేశ స్థాయిలోనే అలాంటి ఆలోచన చేయడం నికృష్టమైంది. అయితే రాష్ట్ర స్థాయి వదిలి బై ఎలక్షన్ కోసం అట్లా ఆలోచిస్తున్నారు అంటే అంతకంటే ఘోరం ఏముండదు. ప్రజలు దాన్ని క్షమించరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే క్షమించరు ఇప్పుడు దీన్ని. అయితే వాళ్ళ ధోరణి. అదే చెప్తున్నాను కదా, వాళ్ళు కులాల పరంగా చూడడం మొదలు పెడితే ఆయన ఉన్నప్పుడు ఇదే గౌతమ్ సావంగ్ గారు విజయవాడ కమిషనర్గా చేశారు. అట్లాంటి జాతీయ స్థాయిలో అబ్దుల్ కలాం గారు మరి ఆయన మైనారిటీ ముస్లిం, ఆయన అధ్యక్షుడిగా చేశారు. మతాలను వ్యక్తుల మత విశ్వాసాలను బట్టి అడ్మినిస్ట్రేషన్లు దానికి అప్లై చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్మాదం అన్న ఎక్కిండాలా, లేదా అంతకంటే ఏ లెవెల్కైనా దిగజారి రాజకీయం చేయొచ్చు అనే ఒక దీనికైనా వాళ్ళు వచ్చిండాలి తప్ప అది మెచ్యూర్డ్ రాజకీయం చేసేవాళ్ళు కాదు. సాధారణంగా ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు అయితే అంత నీచమైన దీనికి పోరు. వాళ్ళు ఆ ప్రయత్నం చేయడమే ఇది కనిపిస్తుంది దీంట్లో ఈరోజు మాట్లాడిన మాటల్లో కూడా.